హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం 5 లీటర్ వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇగో. ఫస్ట్ ఇగో, ఇది ప్లాస్టిక్ సోడా అండి. తర్వాత మనం ఇంట్లో వాడుకునే దొడ్డుప్పు. ఇది సిబిఎక్స్ పౌడర్ అండ్ లేదా తీనోపాల్ అంటారు, రెండిట్లో ఏదన్నా అనొచ్చు. ఇది ఎస్టిపిపి పౌడర్. ఇది వచ్చి పిహెచ్ లెవెల్ అండి. ఇది పిహెచ్ లెవెల్ చెక్ చేసుకోవాలి. పిహెచ్ లెవెల్ ఇది బాక్స్ పిహెచ్ లెవెల్ పేపర్ తోటి కరెక్ట్ వస్తేనే బట్టలు చినిగాయండి, లేకపోతే ఏమాత్రం తేడా అయినా బట్టలు రంధ్రాలు పడడం అట్లా జరుగుతుంది. తర్వాత ఇది వచ్చి గ్లోబల్ సాల్ట్. ఇది వచ్చి బోరెక్స్ పౌడర్. అయితే ఇది యాసిడ్ స్లర్రీ అండి. ఇది 5 లీటర్లు తయారు చేసుకోవాలంటే ఇక 250 ml కావాలి. అందులో నుంచి ఇందులో పోసాము. ఇది ఎస్ఎల్ఈఎస్ లిక్విడ్ అండి. ఇది జిగురుగా ఉంటుంది. ఇది 5 లీటర్లకు 1 లీటర్ కావాలి. ఇది వచ్చేసి బ్లూ కలరు. ఇది కలర్ అనేది మనం ఎల్లో అయినా ఇదైనా వేసుకోవచ్చు. ఇది మంచి సువాసన వస్తేందుకు సెంటు. ఇది క్యాస్టిక్ సోడా అండి. క్యాస్టిక్ సోడా వాటర్. ఇదిగో దీని వాటరు. ఇది ముందుగానే వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది వాటర్లో వేసినప్పుడు మస్తు వేడిగా అవుతాయి వాటరు. ఇది 50 ml వాటర్ కావాలి. చూడండి, ముందుగా 5 లీటర్ల వాషింగ్ మిషన్ లిక్విడ్ చేసుకుంటానికి మంచి ఫిల్టర్ వాటర్ కావాలండి. నార్మల్ వాటర్ అయితే లిక్విడ్ ఖరాబ్ అవుతుంది, అసలు రాదు, పలిగిపోయినట్టు అవుతుంది, పాలు పలిగినట్టు. మంచి వాటర్, ఫిల్టర్ వాటరే కావాలి. అందులో ఇగో ఎస్ఎల్ఈఎస్ 1 లీటర్ పోయాలి 5 లీటర్లకి. ఇంకో ఇది చిక్కగా ఉంటుందండి, చక్కెర పానకం లాగా. కలపాము. ఇంకో ఇది పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి. బాగా కలుపు. కలుపు కిందకెళ్ళి. కలుపుతూనే ఉండాలి, బాగా కలపాలండి. ఇది పోసినప్పుడు కొంచెం నీటిలో మిక్స్ అవుతాడు, ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి సరిగా మిక్స్ కాదు. మొత్తం మిక్స్ అయినాక కలపాలి. అది పోసిన తర్వాత ఇది ముందుగా చెప్పుకున్నట్టు యాసిడ్ స్లర్రీ అండి, 250 ml. ఇది పోసుకుంటూ కూడా కలపాలి. బాగా కలుపు. కలుపు బాగా. మనం ప్లాస్టిక్ సోడా వాటర్ కలుపుకున్నాం కదా, ఈ 50 ml అని అందాక చూసుకొని పోసుకోవాలి. కలుపు. పిహెచ్ పేపర్ చెక్ చేయాలి. లైట్ బ్లూ వస్తున్నది. బ్లూ వస్తుంది అంటే పిహెచ్ లేపల్. ఇది నురుగులో పెట్టద్దండి, నురుగు లేని దగ్గర పెట్టాలి. చూడు ఎట్లా ముంచింది అట్లా ఉంది. ఇప్పుడు ఇది ఏం కలర్ రాలే, ఈక్వల్ అయింది. దాంట్లో మనం గ్లోబల్ సాల్ట్ 50 గ్రాములు.
ఇది 50 గ్రాములు ఉంటుందండి. బోరెక్స్ 50 గ్రాములు, STPP పౌడర్ ఇదో 50 గ్రాములు, ఇది బోరెక్స్ పౌడర్ 5 గ్రామ్ అందాద ఒక 5 గ్రాములు వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. వేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మనం వేసిన మెటీరియల్ అన్నీ కలుస్తూ బాగా కలపాలి. కానీ ఇది కలిపేటప్పుడు అండి ఐరన్ కానీ మెటల్ ఏది ఐరన్ పైపు లాంటివి ఎలాంటి మెటల్స్ పెట్టొద్దు. వుడ్ వంటివి స్టిక్ వుడ్ కట్టే లాంటిది పెట్టొద్దు. ఓన్లీ ప్లాస్టికే వాడాలండి కలపడానికి. వుడ్ పెట్టినా మెటల్ పెట్టి కలిపినా లిక్విడ్ మొత్తం పగిలిపోతుంది, ఖరాబ్ అవుతుంది. చూడండి ఇది కలరు 5 లీటర్కి ఒక్క 2-3 ml వేసుకుంటే సరిపోతుందండి. ఈ మూతడు వేసుకుంటే కలర్ ఫుల్ అవుతుంది. ఇది చాలా ఉంటుంది. చూడండి ఈ యొక్క మూతడే వేసినాను కదా, ఎంత కలుస్తుంది చూడండి. వేసి బాగా కలపాలి. చూడండి ఇదినే ఎంత కలర్ వచ్చేసింది. అట్లే సెంట్ గిట్లా అండి, ఇది మనకు మంచి సువాసన రావడానికి సెంట్ ఇది గిట్ట అంతే. ఒక 2 మూతలు వేసుకుంటే సరిపోతుందండి దీంతో. ఇది గిట్ట 2-3 ml వేస్తే మంచి సువాసన వస్తుంది. బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి మనం ఇంట్లో వాడే ఉప్పు, దొడ్డు ఉప్పు, ఇది ఒక 10-15 గ్రాములు వేసుకోవాలి. ఇంతటితో వాషింగ్ మిషన్ లిక్విడ్ కంప్లీట్ అయింది. ఇది నెక్స్ట్ డే చూడండి మంచిగా వస్తుంది. ఇగో ఇది నిన్న రెడీ చేసినదండి. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్. ఒక రోజు తర్వాత వాటిలో మంచిగా వస్తుంది. చూడండి ఎంత చిక్కగా ఉన్నదో. సేమ్ బయట ఉన్న దానికంటే మంచిగా ఉంటుంది. మనం రెడీ చేసుకుంటే చాలా తక్కువ రేట్లో అయిపోతుంది. అన్నీ తక్కువ దొరుకుతాయి. ఈ డబ్బాలలో ఫిలప్ చేసుకోవాలి తయారు చేసినాక. ఇది మనం బయట సేల్ గిట్ట చేసుకోవచ్చు అండి. బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. ఇవి డబ్బాలన్నీ తక్కువ రేట్కే దొరుకుతాయి. కావాలంటే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను, నన్ను సంప్రదించండి. చూడండి ఇట్లా ఇది గౌరవం ఉంటే ఇట్లా ఇందులో ఫిలప్ చేసుకోవాలండి.